మీరు మీరు చెప్పేలా లేరు. ఆ అమ్మాయి ఎవరో నేనే చెప్తాను. మొన్న మధ్య మొదటిసారి మీ బైక్ ఎక్కిన అమ్మాయి కదూ? పోనీ బురక వేసుకున్నప్పుడు మీరు చేపట్టుకున్న అమ్మాయా? ఆమె కూడా కాదా? ఓ, నేను బురకతో వచ్చి కొట్టినమ్మాయా? ప్రియా, నేను ఒక అమ్మాయిని ప్రేమించిన మాట నిజం. కానీ నువ్వు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చావో నా మనసులో నుంచి, ఆ ఆలోచనలో నుంచి ఆ అమ్మాయిని తీసేశాను. నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు. ఎప్పటికీ ఏమైందమ్మా? తాగినంత పని అయింది. ఆ పొలం నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, అది చేజారిపోతుంది అంటే ప్రాణం పోయినంత పని అయింది. కానీ సమయానికి నువ్వు అక్కడికొచ్చి ఆ పొలాన్ని చేజారిపోకుండా చేశావు. పెద్ద సహాయం చేశావు. ఈ జన్మంతా నీకు రుణపడి ఉంటాను. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మమ్మా? మీ మనవరాలుగా ఇది నా బాధ్యత. మీరు కష్టపడి సంపాదించిన పొలమని మీరే చెప్తున్నారు కదా. నిజాయితీతో కూడిన సంపద ఎక్కడికి పోదు. ఒకవేళ పోయినా ఆ సొమ్ము తీసుకున్న వాళ్ళు బాగుపడరు. మీ మాటల్లో నాకేదో అనుమానం వచ్చి నేను లాయర్ని తీసుకుని అక్కడికి వచ్చాను. అమ్మమ్మ, మీకు సమస్య వస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? పదన్నమ్మమ్మ. ఆగు రాధిక. నువ్వు సహాయం చేసావు కదా అని నిన్ను నెత్తిన పెట్టుకోను. నాకు నా ఆస్తి కన్నా
ఈ ఇంటి పరువే ముఖ్యం. నా మనవడి ప్రాణాలు కాపాడుతాను అని నేను శకుంతలకిచ్చిన మాట ముఖ్యం. నాకు నా మనవడి కాపురం చాలా చాలా ముఖ్యం. నీకు సంస్కారం తెలుసు, పద్ధతులు తెలుసు, గొప్ప పెంపకంలో పెరిగావని తెలుసు. అన్నీ తెలిసిన నువ్వు ఇలా చేయడం పద్ధతి కాదు. చెప్పుకుంటే నీ గుండెలో బాధ తగ్గుతుంది. నువ్వెందుకు నా మనవణ్ణి దూరంగా పెట్టావో, ఆ విడాకుల నోటీస్ ఎందుకొచ్చిందో, నీ మనసులో ఏముందో నాతో చెప్పు. నేను నీకు సహాయం చేస్తాను. రాధిక, నా ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతున్నావంటే నువ్వు తప్పు చేశావని అర్థం. ఆ తప్పు నీ జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో నాకు తెలీదు, నాకు అనవసరం కూడా. కానీ నా విషయంలో, నా మనవడి విషయంలో అది విషాన్ని నింపే ప్రమాదం ఉంది. ఏ రకంగా చూసినా నీ మౌనం నాలో అనుమానం తలెత్తేలా చేస్తోంది. కారణం తెలియదు గాని నువ్వు నా మనవణ్ణి వదిలించుకోవాలని చూస్తున్నావు అనే బలమైన భావన కలుగుతోంది. నా అనుమానం తీరాలంటే నువ్వు నోరు విప్పాలి, లేదా నీ విషయంలో నేనొక నిర్ణయానికి రావాలి. చూడు, నీకు 3 నెలలు టైం ఇస్తున్నాను. ఆ లోపా నువ్వు గర్భవతి అవ్వాలి, అయ్యి తీరాలి. లేదంటే నువ్వు కోరుకునే ఆ విడాకులేవో కైలాష్తో నేనే నీకు ఇప్పిస్తాను. వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాను. ఎందుకంటే నాకు నా వంశాభివృద్ధే ముఖ్యం. నా మనవడి సంతోషం ముఖ్యం. వాటి కోసం నేను ఏమైనా చేస్తాను. ఇదే చివరిసారిగా ఈ విషయం నీతో మాట్లాడడం. రేపటి రోజున నా నిర్ణయం ఏదైనా నన్ను తప్పు పట్టే అవకాశం నీకుండదు. గుర్తుంచుకో, 3 నెలలు మాత్రమే. అర్జెంటుగా అమౌంట్ కావాలండి. మీకు తెలుసు కదా, కన్స్ట్రక్షన్ కోసం మా అబ్బాయితో పెద్ద హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచో ఆ కోరిక, అందుకే ఈ ల్యాండ్ అమ్మాలనుకుంటున్నాను. నేను నా వైఫ్ ఇద్దరు సంతకం పెడతాం. యా, ఎనీ టైం. మీరు ఎప్పుడంటే అప్పుడండి. ఉంటారండి. సునందా, సునందా, వస్తున్నాను. గుడ్ న్యూస్ సునందా. ఏంటది? అదే మన ల్యాండ్ సేల్ డీల్ ఉంది కదా, అది ఓకే అయిపోయింది. మన ఇద్దరం సంతకం పెడితే మన అబ్బాయి హాస్పిటల్ వరకు ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. మన అబ్బాయి అనకండి, మీ అబ్బాయి అనండి. సునందా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటారండి? మన పెళ్ళైన తర్వాత నన్ను అమర్, అమ్మ అని పిలవలేదు. కనీసం ఒక మనిషిలా కూడా విలువ ఇవ్వలేదు. కన్న తండ్రిని నన్నే ఇప్పటి వరకు ఓ తండ్రిలా
ఆస్తిలో మీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. నేనెట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను. అది కాదు సునంద, నువ్వు సంతకం పెట్టకపోతే రేపు అమర్కి హాస్పిటల్ ఎలా కట్టాలి? అది మీ తలనొప్పి, అందులో నాదే ఉంది. అత్తయ్య బాధలో కూడా అర్థం ఉంది. శ్రీవారు అమ్మ అని పిలిస్తేనే కదా ఆవిడ కూడా కొడుకుల దగ్గరికి తీసుకునేది. దీన్ని వదలకూడదు. ఈ ప్రియ అమ్మని కొడుకుని కలుపుతుంది. శ్రీవారు, మీరేదో హాస్పిటల్ చూడడానికి వెళ్తానన్నారు కదా, వెళ్ళలేదేంటి? ఈరోజు బయటికి వెళ్ళే మూడ్ లేదు ప్రియా. నీతో గడపాలనుంది. ఏంటి సార్, ఏదో ఉత్సాహంలో ఉన్నారు? ఏ ఉండకూడదా? ఉండొచ్చు అనుకోండి. శ్రీవారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. మీరు చాలా సంవత్సరాల తర్వాత మీ నాన్నగారి ప్రేమని రిసీవ్ చేసుకున్నారు. మావయ్య చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ పిన్ని అని పిలుస్తున్నారు. అత్తయ్య చాలా బాధపడుతున్నారు. తనని కూడా అమ్మ అని పిలిస్తే అత్తయ్య గారు కూడా చాలా సంతోషపడతారు. కరెక్టే ప్రియా. ఇన్నాళ్ళు మూర్ఖంగా ఉండి అలా పిలవలేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, పిలుస్తాను. మా మంచి శ్రీవారు నేను చెప్పినట్టే వింటారు. డాక్టర్లు ఇంత అందంగా ఉంటే పేషెంట్లు నయమైనా హాస్పిటల్ నుంచి వెళ్ళరు. ఇంకో ప్రమాదం కూడా ఉంది. అదేంటో? డాక్టర్గా ఇంత అందమైన భార్య ఉంటే భర్త కూడా ఆఫీసు బిజినెస్ మానేసి తలనొప్పని మెడనొప్పని ఇంట్లోనే హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు తప్ప బయటికి వెళ్ళడు. అలాగా? నొప్పి అన్న ప్రతిసారి నా భర్తకి డాక్టర్ భార్య ఒక సూది ముందు పొడిస్తే ఆ నొప్పి తప్ప ఇంకే నొప్పి తెలీదు. తప్పు నీదే. ఎందుకు నువ్వు ఇంత అందంగా ఉన్నావు? అందం ఎదురుగా ఉంటే ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పే భర్తని మిమ్మల్ని చూస్తున్నాను. అవునా? రాధిక,
నువ్వు డాక్టర్గా అన్ని అర్హతలు పొంది ఎంతో మందికి ప్రాణదానం చేసే అవకాశం నీకు దక్కినందుకు నీకొక చిన్న గిఫ్ట్. గిఫ్టా? థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఓపెన్ చేయి. వావ్, రియల్లీ ఇట్స్ అ సర్ప్రైజ్. నచ్చిందా? నచ్చిందానా? ఇది మెడలో ఉంటేనే డాక్టర్ అని గుర్తిస్తారు తెలుసా? సర్టిఫికేట్స్ కూడా దీని ముందు పనిచేయవు. దీన్ని గుండెల మీద పెట్టి చూస్తే ఏ డిసీజ్ ఉన్నా తెలిసిపోతుంది. ఊపిరితిత్తులు సరిగా ఉన్నాయా లేదా, లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, శ్వాస తీసుకునేటప్పుడు ఎంత ఇబ్బంది ఉంది, అన్నీ దీంతో తెలిసిపోతాయి. అయితే మొదటి పేషెంట్ నేనే. చెక్ చేయి. హా? చెక్ చేయి. ఓకే. హే, ఒక్క నిమిషం. నాకొక ప్రాబ్లం ఉంది, అదేంటో నువ్వు కనిపెట్టాలి. మీకు ప్రాబ్లమా? ఉంది, అదేంటో నాకు తెలుసు. నువ్వు దాన్ని కనిపెడతావా లేదా అని నేను నిన్ను టెస్ట్ చేస్తాను. విచిత్రంగా ఉంది. టెస్ట్ చేసే డాక్టర్కి టెస్ట్ పెట్టారా? ఓకే. ఒకసారి అటు తిరగండి. కొంచెం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకోండి. ఆపండి. అంతా నార్మల్గా ఉంది. హార్ట్ బీట్ నార్మల్గా ఉంది. లంగ్స్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. శ్వాస పర్ఫెక్ట్గా తీసుకుంటున్నారు. లంగ్ ఫంక్షన్ నార్మల్గానే ఉంది. దీంతో చెక్ చేయాల్సినవన్నీ చెక్ చేశాను. యు ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్. నో, ఐఎమ్ నాట్ నార్మల్. నా హార్ట్లో ప్రాబ్లం ఉంది. ఏం లేదండి, మీరు బాగానే ఉన్నారు. నో నో నో, ఐఎమ్ నాట్ ఫైన్. నాలో లోపం ఉంది, అది నాకు తెలుస్తుంది. ఓకే ఓకే, కూల్. సరే, ఆ ప్రాబ్లం ఏంటో మీరు నాకు చెప్పండి. నా మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్పలేకపోవడం నాకు తెలుస్తుంది. నా హార్ట్ రాధిక రాధిక అని కొట్టుకుంటుంది. గంటకి ఇంత అంతా అన్న చొప్పున కాదు, రోజంతా నా హార్ట్ నీ పేరే తప్పిస్తుంది. కానీ నీకది వినిపించడం లేదు. వినిపించేలా నేను నీకు చెప్పలేకపోతున్నాను. ఇదే నా ప్రాబ్లం. రాధిక, ఐఎమ్ సారీ. నిన్ను బాధ పెట్టాలని నేను ఇలా మాట్లాడడం లేదు. నీ సంతోషాన్ని చెడగొట్టాలని నా ఉద్దేశం కాదు. కానీ నేను తట్టుకోలేకపోతున్నాను రాధిక. నా వల్ల కావడం లేదు. నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో నాకు అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. యాజ్ ఏ డాక్టర్గా నా ప్రాబ్లంని నువ్వే తెలుసుకొని క్లియర్ చేయాలి. భర్తగా నేనేం తప్పు చేశానో నాకు తెలియడం లేదు రాధిక. కారణమేంటో చెప్పి నువ్వు నన్ను శాశ్వతంగా దూరం పెట్టినా నేను ఫీల్ అవ్వను. కానీ ఆ కారణమేంటో తెలియకుండా ఇలా ఉండడం నన్ను చాలా బాధ పెడుతుంది. థింక్ మీ యాజ్ ఏ పేషెంట్, బిహేవ్ లైక్ ఏ డాక్టర్.
కానీ నా రోగానికి మందు మాత్రం ఇవ్వు రాధిక ప్లీజ్.